హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రాష్ట్రంలో ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం తరపు నుంచి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దసరా పండుగ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వరాలు కురిపిస్తుంది. ఉద్యోగులు పెన్షన్దారులకు సంబంధించిన సమస్యలు డిమాండ్లు పరిష్కరిస్తుంది. దసరా సమయంలో కరువు భత్యం అంటే డిఏ ప్రకటించిన ప్రభుత్వం అనంతరం దీపావళి సంక్రాంతి పండుగకు కూడా గుడ్ న్యూస్ ప్రకటించింది. ఇక తాజాగా మరో వరం ప్రకటించింది. ఉద్యోగులు పెన్షన్దారులకు సంబంధించి ప్రకటన చేసింది. ప్రభుత్వం ప్రకటించిన తీపి కబురుతో ఉద్యోగ వర్గాలకు భారీ ప్రయోజనం లభించనుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగుల్లో ఉన్న వివిధ రకాల బిల్లుల చెల్లింపుల్లో పురోగతి లభించింది. వివిధ రకాల బిల్లులు భారీగా పెండింగుల్లో ఉండడంతో తాజాగా కొంత ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. విడుదల చేసిన బిల్లుల్లో టీటీఏ బిల్లులు ఉన్నాయి. ఇక 1 ఏప్రిల్ 25 నుంచి ఉద్యోగులకు సంబంధించిన టీటీఏ బకాయిల కోసం సుమారు 150 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఇక ఏపీజీఎల్ఐ బిల్లులకు సంబంధించి మెచ్యూర్ అయిన పాలసీలు, లోన్ పేమెంట్లకు సంబంధించిన బిల్లులు కూడా ప్రభుత్వం క్లియర్ చేసింది. ఉద్యోగులు పెన్షనర్లకు రావాల్సిన జీపీఎఫ్ బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లించింది. ఇక రిటైర్డ్ ఉద్యోగుల సరెండర్ లీవ్ చెల్లింపుల ప్రక్రియ కూడా చేయగా వాటికి సంబంధించి బిల్లులు ప్రభుత్వం విడుదల చేసింది. వీటి చెల్లింపులతో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు భారీ ప్రయోజనం లభించనుంది. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఏపీలోనే కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. వేతనాల పెంపు, సుదీర్ఘకాలంగా పెండింగుల్లో ఉన్న బిల్లులు, అపరిష్కృతంగా మారిన ఆర్థిక సమస్యలతో పాటు ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే డిఏ ప్రకటించిన విషయం తెలిసిందే. డిఏతో ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందంగా ఇటీవల తరచూ ఉద్యోగుల బిల్లులకు సంబంధించి పెండింగు ఆశలు, సమస్యల పరిష్కారంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఉద్యోగులకు పెండింగు బిల్లులు విడుదల చేసింది.